తాడేపల్లి నివాసంలో జగన్ను కలిశారు డీఎస్సీ అభ్యర్థులు. పరీక్షల్లో అవకతవకలు జరిగాయని జగన్ దృష్టికి తీసుకెళ్లారు. స్పోర్ట్స్ కోటాలో టెట్ బీఈడీ అర్హత లేకున్నా ఉద్యోగాలు ఇచ్చారని వివరించారు. 1:1 ఇంటర్వ్యూలకు పిలిచినా ఉద్యోగాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కొందరి పేర్లు సెలక్షన్, రిజెక్షన్ లిస్టులో లేవని అధికారుల్ని అడిగితే స్పోర్ట్స్ కోటా వాళ్లకు ఇచ్చామని చెప్తున్నారని చెప్పారు. అర్హత లేని వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చి తమకు అన్యాయం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు డీఎస్సీ అభ్యర్థులు. నేషనల్ గేమ్స్ లో గోల్డ్ మెడల్ వచ్చినా పక్కన పెట్టారన్నారు. జరిగిన పరిణామాలు, అవకతవకలు, అనుమానాలు జగన్ దృష్టికి తీసుకెళ్లామని, తమకు న్యాయ సాయం హామీ ఇచ్చారని డీఎస్సీ అభ్యర్థులు చెప్పారు. ఇంతమంది డిఎస్సి బాధితులా? ఎస్ సార్, ఇంకా చాలా మంది ఉన్నారు సార్. నాకు అదే ఆశ్చర్యం అనిపిస్తుంది. నాకైతే మన హయాంలో మనము ఎన్నికలు అయిపోయిన 4 నెలలకి గాంధీ జయంతి నాటికి, ఎన్నికలు జూన్లో అయిపోయినాయి, గాంధీ జయంతి నాటికి 1,30,000 మనం సచివాలయంలో ఉద్యోగాలు ఇప్పించినాం. ఒక్క క్రిటిసిజం రాలా, ఒక్కడంటే ఒక్కడు కూడా క్రిటిసైజ్ చేసే పరిస్థితికి మనం ఛాన్స్ ఇవ్వాల. అంత ట్రాన్స్పరెంట్గా చేసినాం. 1,30,000 ఉద్యోగాలు, ఈడ 16,000 ఉద్యోగాలకు దీనికి రకరకాలుగా దాన్ని తిప్పి ఇంత కాంట్రవర్షియల్ చేసి అమ్ముకునే కార్యక్రమం దాకా తీసుకుపోవడం అంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. దాన్ని నడిపించిన తీరు. 18 లక్షల మంది అందులో రాసినారు. అసలు నిజంగా వీళ్ళు ప్రవర్తించిన తీరు చాలా అన్యాయమైన తీరు. నేను ఒక ప్యానెల్ క్రియేట్ చేస్తాం జగదీష్, ఇది అయిపోయినాక సార్. ఇది డీల్ చేసే దానికోసం మన లీగల్ సైడ్ నుంచి మన లాయర్లు ఎవరైతే, మన సీనియర్ అడ్వకేట్లు ఎవరైతే మన దగ్గర ఉన్నారో, సుధాకర్ రెడ్డి, మనం వీళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చి ప్యానెల్ క్రియేట్ చేసి ఇక్కడ కల్పనమ్మను, చంద్రశేఖరన్, ఎమ్మెల్సీలు, మన పార్టీ తరఫున టీచర్లు ఎమ్మెల్సీలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని కూడా తీసుకొని వచ్చి ఆ కమిటీలో పెట్టి ఇక్కడ మీకు అందుబాటులో ఉండేట్టుగా చేస్తాం. మీకు అన్ని రకాలుగా న్యాయపరంగా మీకు ఖర్చు లేకోకుండా న్యాయపరంగా అన్ని రకాలుగా మనమే దీన్ని ఫైట్ చేసే విధంగా వి విల్ టేక్ ఇట్ అప్. అది చేద్దాం. ఇక్కడ జియో ఫస్ట్ ఏమో ఇచ్చి ఎటువంటి ఎగ్జామ్ పెట్టుకోకుండా సర్టిఫికెట్ల కేవలము వీళ్ళ ఇష్టారాజ్యంగా దొంగ సర్టిఫికెట్ల ప్రకారము, లేకపోతే వీళ్ళ సర్టిఫికెట్లు ఏదైతే కరెక్ట్ అనుకుంటారో దాని ప్రకారమే ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమాలు చేసినారు. ఆ తర్వాత వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చేసిన తర్వాత ఆ సర్టిఫికెట్ మళ్ళీ జీవో అది క్యాన్సిల్ చేసి ఇప్పుడు మళ్ళీ ఎగ్జామ్ మీరంతా రాయాలా అని చెప్పి అంటున్నారు. ఫస్ట్ ఏమో వాళ్ళు ఒక జీవో ఇచ్చినారు, వీళ్ళు ఎలాంటి ఎగ్జామ్కు రాయాల్సిన అవసరం లేదు, వీళ్ళకు ఎగ్జామ్ రాయాల్సిన అవసరం లేకుండా కేవలం వీళ్ళ సర్టిఫికెట్ల ఆధారంగానే మేము అపాయింట్మెంట్ ఇస్తాము అని చెప్పి తర్వాత వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా ఆ కార్యక్రమాన్ని చేసినారు. నువ్వు సర్టిఫికెట్ల ఆధారంగా నువ్వు ఇంకా బలమైన సర్టిఫికెట్ పెట్టినా నీకు ఉద్యోగం ఇవ్వలేదు. కానీ వాళ్ళ ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేసుకున్న తర్వాత మళ్ళీ వెంటనే మళ్ళీ ఇంకో జీవో మళ్ళీ మార్పు చేసేసి ఇప్పుడు మళ్ళీ మీకు కూడా ఎగ్జామ్ మళ్ళీ దీనికి కూడా ఎగ్జామ్ రాస్తేనే, ఎగ్జామ్ పాస్ అయితేనే అని మళ్ళీ తీసుకొచ్చినారు. ఎవరికి మేలు చేసేందుకు ఫస్ట్ జీవో తీసుకొచ్చినారు. తర్వాత ఎవరికి మళ్ళీ వాళ్ళ పని అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే గేట్ ఎత్తినారు. మళ్ళీ పని అయిపోయిన తర్వాత మళ్ళీ గేట్ మూసినారు. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరైతే ఎలిజిబుల్గా ఇప్పుడైతే బాధితులుగా ఎవరైతే ఉన్నామో కోర్టులకు తలుపులు తట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అన్ని రకాలుగా మీకు న్యాయ సహాయము, న్యాయ పోరాటం మీతో పాటు కలిసికట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున లీగల్ సెల్ మొత్తం మీకు అండగా ఉండి నడిపిస్తుంది. వి విల్ ఆల్ స్టాండ్ బై యూ. ఇది ఒకటే కాదు, రేపొద్దున అన్యాయం జరిగింది అని అంటే మాత్రం మళ్ళీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి దీని మీద ఒకసారి రీఎంక్వైరీ చేద్దాను. డోంట్ వరీ.